పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు నగరంలోని పలు మసీదులలో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ ఏరియాల్లోని ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు. నెల్లూరు నగరంలో దాదాపు 50,000 మందికి పైగా ముస్లిం సోదరులు ఉన్నారని, వాళ్ల మనసు వెన్నలాంటిదని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ముస్లిం సోదరుల అభిమానం, ఆప్యాయత చూస్తుంటే మనసు చాలా ఆనందంగా ఉందన్నారు. ముస్లిం సోదరులకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. రంజాన్ మాసం అంతా కూడా ముస్లింలు చాలా పవిత్రంగా భావించడం, అందరూ కూడా ఒక్క పొద్దులు ఉండడం, అల్లాని ప్రార్థించడం, వారు బాగుండాలి, సమాజం బాగుండాలి, సమాజంలో ఉండే అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని కోరుకుంటూ వారి నెల రోజుల పాటు చేసే ప్రార్థనలు కానీ, ఉపవాసాలు కానీ అన్నీ కూడా ఈ సమాజానికి ఒక స్ఫూర్తి అని ప్రతి ఒక్కరికి కూడా భావన. నెల్లూరు నగరంలో ప్రధానంగా మైనారిటీ సోదరులు చాలా మంది ఉన్నారు. సుమారుగా 50,000 మందికి పైగా కూడా ఉన్నారు, పెద్ద జనాభా. అందులో వెంకటేశ్వరం అనేది ప్రధానమైనది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ భాగం మైనారిటీలు అందరూ ఉంటారు. చాలా పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని అంతటినీ కూడా వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. నేను గత కొద్ది రోజులుగా వీరందరితో పాటు కలిసి వీరందరూ చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం, వారందరి యొక్క భావాలు కానీ, వారందరూ ఆలోచన విధానం కానీ, అంటే సేవాగుణం, క్షమాగుణం, 10 మందికి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వరపురంలో ఇక్కడ అస్లాం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకి ఈరోజు హాజరైనప్పుడు స్థానికులతో కూడా ఇక్కడ నేను కొన్ని విషయాలు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కూడా నేను తెలుసుకోవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో వెంకటేశ్వరపురంలో ఇంకా కూడా వీరందరితో పాటు కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కానీ, రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి కానీ తప్పకుండా పనిచేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడ ఇఫ్తార్ విందుకు కానీ అనేక మసీదులకు కూడా ఈరోజు నేను అక్కడ హాజరు కావడం జరిగింది. అక్కడ వారందరికీ కూడా రంజాన్ తోఫా కూడా ఇమాంలు మౌజంలకు ఇవ్వడం కూడా జరిగింది. సో వారందరితో కలిసి వారు నాకు అలా వారితో కలిసే అవకాశం కూడా ఇవ్వడం నేను అదృష్టంగానే భావిస్తాను. ఈ సామాన్యమైనటువంటి వ్యక్తులు, ప్రజలు వీళ్ళందరితో పాటు కలిసి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరితో పాటు ఇలానే కలిసి ముందుకెళ్తానని తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరి మనలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆశీస్సులు ఈ సమాజం పట్ల ఉండాలని, అందరిలో కూడా ఈ దయ, క్షమ, సేవా గుణం అందరిలో కూడా పెంపొందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాను.